మనము వాళ్ళకి సమావేశాలు నిర్వహించి మరి వాళ్ళకి ఈ డ్రగ్స్ మనం వాడటం వల్ల కానివ్వండి, పండించడం వల్ల కానివ్వండి, ఈ సరఫరా చేస్తున్న వాళ్ళకు కూడా మనందరం కలిసి ఇవి కనుక వాళ్ళు సరఫరా చేస్తే వాళ్ళకి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయో, అంతేకాకుండా వీటి బదులు మరి మనకి వాళ్ళు చేస్తున్న పని ఏంటి, ఈ డ్రగ్స్ని పండించడమే, గంజాయి లాంటివి. కానీ మరి ఆ పంటల బదులు ఈ యొక్క మనం ఏం చేస్తున్నామంటే సిల్వర్ ఓక్, సీతాఫలం, జీడి మామిడి, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్ అలాంటివి ఆల్మోస్ట్ 4 లక్షల మొక్కలు ఇచ్చి వాళ్ళకి ఈ ప్రత్యామ్నాయ పంటలు పండించేటట్లు చేశాం. మరి చాలామంది కూడా వాళ్ళకి మరి మాకు ఎలాంటి ఆధారం లేదు, మేము ఎలా బ్రతకాలి అని గిరిజనులందరూ కూడా వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించాం. మరి ఎవరైతే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న రైళ్ల ద్వారా ఒడిస్సా నుంచి మన రాష్ట్రంకి వస్తున్న రైళ్ళని కనీసం వారానికి 3 సార్లు తనిఖీ చేస్తున్నాం. ఇక మన ఫోకస్ అంతా విద్యా సంస్థలపైన. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అంటే స్కూల్స్ మీద, కాలేజెస్ మీద వాడు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని. సో తద్వారా ఏంటంటే మనము సేఫ్ క్యాంపస్ జోన్ అంటే పొగలేని వాతావరణం, అంతేకాకుండా మత్తు పదార్థాలు వినియోగించకుండా ఆల్మోస్ట్ 5,000 పాఠశాల కాలేజెస్లో 40,000 పైగా మనము ఈగల్ క్లబ్స్ని స్థాపించడం జరిగింది. ఈ క్లబ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు 8,400 అవగాహన సదస్సు కల్పించి మరి ఇలాంటివి కనుక డ్రగ్స్ వాడితే వాళ్ళు ఎలాగా నష్టాలు పడతారో, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో, వాళ్ళు ఏ విధంగా రోడ్డు మీద పడతారో ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి యువతకి మనం ఇచ్చే చైతన్యం పరుస్తూ వాళ్ళకి మనం ఇచ్చే సందేశం ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో అని. కనుక ఈ విధంగా మనం అవగాహన చేయటం వల్ల ఈ సేఫ్ క్యాంపస్ జోన్ క్రియేట్ చేయటం వల్ల విద్యార్థుల్లో ఒక పరివర్తన స్టార్ట్ అవుతుంది. మరి దీనివల్ల మనము ప్రత్యేక ఆపరేషన్లు కూడా చేయాల్సి వస్తుంది. అదేంటంటే ఆపరేషన్ చైతన్యం. అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆల్మోస్ట్ ఈ యొక్క 40,000 ఎకరాల్లో మనం ఈ ఇందాక చెప్పినట్లు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తున్నాం. తద్వారా ఏంటంటే 325 కుటుంబాలు వాళ్ళు ఈ యొక్క గంజాయి సాగు నుండి విముక్తి పొంది వాళ్ళు జీరో కల్టివేషన్ రేట్ కింద వచ్చారు. సో కనుక ఏంటంటే మన మెయిన్ ఉద్దేశమే గంజాయి పండించకపోవటం. ఇక నెక్స్ట్ ఆపరేషన్ వజ్రప్రహార్. అంటే మనము 800 సర్చ్ ఆపరేషన్ చేసి అందులో ఆల్మోస్ట్ 2 లక్షల తనిఖీలు చేయటం వల్ల 67 కేజీల గంజాయి, తర్వాత 10 కేజీల గంజాయి విత్తనాలు, తర్వాత 10,000 మరి వెహికల్స్ కూడా మనం సీజ్ చేసాం. ఆపరేషన్ గరుడ అంటే ఏంటంటే చాలామంది మెడికల్ షాప్లో ఓపియాయిడ్ డ్రగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళు తీసుకుంటుంటారు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి డ్రగ్స్ కూడా వాళ్ళు ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో వాళ్ళు సప్లై చేయకూడదు, ఇవ్వకూడదు. కానీ ఎవరైతే వీళ్ళు కక్కుర్తిపడి ఈ యొక్క డ్రగ్స్ ఇస్తున్నారో వాళ్ళందరి యొక్క లైసెన్స్ సీజ్ చేయటమే ఆపరేషన్ గరుడ. ఇక పోతే ఈగల్ ట్రైన్స్ అంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క రైల్వే శాఖతో కలిసి డ్రోన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తున్నారో మనకు తెలియాలంటే డ్రోన్స్ వాడాలి. ఈ యొక్క డ్రోన్స్ ద్వారా ఆల్మోస్ట్ 54 మందిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఎంత గంజాయిని కలెక్ట్ చేశారంటే 367 కేజీల గంజాయి కలెక్ట్ చేసి అండ్ అందులో 2,500 గంజాయి చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఇది దట్ ఈస్ రియలీ అమేజింగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా పోలీసులు కళ్ళు కప్పడానికి ఒక చాక్లెట్ రూపంలో తీసుకెళ్తున్నారు కూడా మీరు ఇక్కడ గమనించాలి. అయితే మరి వీళ్ళందరికీ మనము ఏ విధంగా వాళ్ళని చైతన్యపరచాలంటే వాళ్ళు వద్దు, మేము ఈ పని చెయ్యము, ఈ యొక్క గంజాయి, ఈ యొక్క హెరాయిన్, నార్కోటిక్స్ తీసుకోమన్న వాళ్ళకి 56 డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఈ డ్రగ్స్ ఫ్రీగా డ్రగ్ అడిక్ట్స్ చాలామంది కూడా వాళ్ళు ఎలా ఉంటుందంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఈరోజు తీసుకుంటే రేపు తీసుకోపోతే వాళ్ళకి ట్రెమర్స్ అంటారు, అంటే చేతులు వణుకు రావటం, లేకపోతే వాళ్ళకు కళ్ళు తిరగటం, లేదా సడన్గా గ్లూకోజ్ లెవెల్ పడిపోవటం,
ఒక హార్ట్ రేట్, బీపీ ఏదైతే ఉందో అదంతా డౌన్ అవటం అలాంటి సిమ్టమ్స్ వస్తాయి. కనుక ఈ డ్రగ్ డీఅడిక్షన్ అనేది సడన్గా చేయకూడదు, స్టెప్ వైజ్గా చేయాలి. చెయ్యాలి అంటే ఫస్ట్ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ముందు మేము తీసుకోము, మేము డీఅడిక్షన్ సెంటర్కి వస్తాము అని ఫస్ట్ వాళ్ళ యొక్క కన్సెంట్ ఇవ్వాలి. తర్వాత పక్కనున్న అటెండెంట్స్ కూడా దే హ్యావ్ టు గివ్ ద కన్సెంట్. సో ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి వాళ్ళు ఉండటానికి 3 వరల్డ్ క్లాస్ పునరావాస కేంద్రాలు కూడా మనము కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి లోపల ఎవరుంటారు అంటే సైకాట్రిస్ట్ ఉంటారు. సో ఇన్నోవేటివ్ మెడిసిన్స్, అంతేకాకుండా కౌన్సిలింగ్, ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ సిమ్టమ్స్ ఏ విధంగా వచ్చినాయి, మరి త్వరగా ఏ విధంగా తగ్గాలి, వీటన్నిటి కూడా స్లోగా మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో చాలామంది కూడా ఈ యొక్క జాగృతి కార్యక్రమాలు పెట్టి వాళ్ళ యొక్క ఏ విధంగా డీఅడిక్షన్ సెంటర్ రావాలో మనం అవగాహన కల్పించడం. ఈ అవగాహన కల్పించడానికి కూడా సెలబ్రిటీస్, అంటే చాలామంది కామన్ పీపుల్ మీరు డీఅడిక్షన్ సెంటర్ రండి, మీరు డ్రగ్ ఫ్రీగా ఉండంటే దే కాంట్ అండర్స్టాండ్. అలాంటి వాళ్ళకి సెలబ్రిటీస్ ద్వారా వాళ్ళ అవగాహన ప్రచారం చేస్తే దే కెన్ బి మోర్ యూస్ఫుల్. కనుక అవి కూడా త్వరలోనే చేపట్టడానికి మనము ఒక టీంని కూడా రెడీ చేస్తున్నాం. ఇక మనము ఇంతకాలం చెప్పింది ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్ వాడుతున్న వాళ్ళకి మనము సమాజానికి మనం ఇచ్చే పిలుపు ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 10 నుంచి 15 ఎకరాల్లో 2022 నుంచి గంజాయి సాగు చేస్తుంటే మరి అలాంటి వాటన్నిటి కూడా మనము డిస్ట్రాక్ట్ చేసి ఇక పార్టీసు, పబ్బాలు, పెళ్ళిళ్ళు అలాంటి వాటికి సంబంధం లేకుండా ఏ విధంగా గంజాయిని మరి ఏరులై పాలించిన ప్రభుత్వం నుంచి ఈరోజు మనం సమాజానికి ఒక పిలుపు ఇవ్వాలి. అదేంటంటే అందరం కలిసి పోరాడాలి. అది నువ్వు, నేను, ఒక సెలబ్రిటీ, ఒక సీఎం గారు, లోకేష్ గారు కాదు, మనందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈ గంజాయి మత్తు నుంచి బయటపడాలి. గంజాయి మత్తు అనే మాట వినబడకూడదు. అంతేకాకుండా రాజకీయ ముసుగులో ఈ యొక్క దందాలు చేస్తాము అని ఎవడన్నా వస్తే ఆ మత్తుగాడిని వదిలే ప్రసక్తే లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వ పాలనలో ఈ యొక్క పెరిగిన గంజాయి మహమ్మారిని ఇప్పుడు మనము కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో పెగిలించాలంటే మరి ఇన్ఫార్మర్స్ కూడా మనకు అవసరం. సో ఎవరైనా దే వాంట్ టు టేక్ డీఅడిక్షన్ ఆర్ దే వాంట్ టు గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్, అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 1900 ఐ థింక్ 1972, అండ్ వాట్సాప్ నెంబర్ ఈజ్ 8977781972. సో కనుక మనందరం కూడా గంజాయి ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కొరకు పోరాడాలి. ఇక మనము ఈ యొక్క గంజాయి అంతా ఎక్కడ పండిస్తున్నారు? ఉత్తరాంధ్రలో. సో కనుక గత ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఉత్తరాంధ్రని దోచుకుంది. ఇక 3 రాజధానుల పేరు చెప్పేసి ఉత్తరాంధ్రలో వాళ్ళు ఏం చేసిందంటే రియల్ ఎస్టేట్. ఇక రిషికొండకి ఏం చేశారు? బోడిగుండు కొట్టేశారు. కొట్టి ఎన్ని కోట్లు వృధా చేశారు? 500 కోట్లు వృధా చేశారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా దానికి సంబంధించిన భూములు కొట్టేయాలో అని చాలా ప్లాన్లు కూడా చేశారు. ఇక ఉత్తరాంధ్రని గంజాయి రాజధానిగా మార్చారు. ఇక రిషికొండకి సంబంధించిన ఐటీ సేజ్ 14 కంపెనీలు కూడా పంపించేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ విస్తీర్ణ తగ్గించి 500 ఎకరాలు ఏదైతే తగ్గించి వాటి మీద వాళ్ళు ఏ విధంగా చేయాలనుకున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు అలాంటి వైజాగ్ని, ఉత్తరాంధ్రని ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తుందో అది కూడా మన గ్రేట్ విజనరీ లీడర్ శ్రీ అవర్ హానరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ విజనరీ లీడర్కి మరి తనయుడు ఐటీ అండ్ యూ కెన్ సే దట్ యంగ్ బ్రెయిన్ విత్ బిగ్ మిషన్. అంటే ఆయన మాటల్లో వేగం అండ్ చేతల్లో ఏ విధంగా పని ఉంటుందో, ఎంత వేగం ఉంటుందో మీ అందరికి గమనించాలి. లోకేష్ గారి గురించి వాళ్ళు పడ్డ కష్టానికి గాను ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 25 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే ఉత్తరాంధ్రలో సగానికి సగం అంటే 10 లక్షల కోట్లు ఉత్తరాంధ్రకే వచ్చాయి.
ఇక వైజాగ్ని ఒక ఐటీ హబ్ అంటే ఇక గూగుల్ డేటా సెంటర్, దీనికి కాను 1,35,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ తీసుకొచ్చి భూమి పూజ చేశారు. ఇక రిలయన్స్ డేటా సెంటర్కి 1,00,000 కోట్లు, మరి ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి 1,36,000 కోట్లు, టీసీఎస్ ద్వారా 1,370,000 కోట్లు, అండ్ ఎన్టీపీసీ అంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా 2,00,000 కోట్లు, ఇంకా ఫ్రాంక్లిన్ టెంపుల్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా విశాఖ కేంద్రంలో 1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక మనము ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బాధ భరించలేక కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకి తరలిపోతే మళ్ళీ 26 కంపెనీలు మనం తీసుకొచ్చాం. అండ్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు ఆల్మోస్ట్ 11,450 CR నిధులు సాధించడమే కాకుండా ఈ ఏడాది మరొక 8,000 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆంధ్ర యూనివర్సిటీకి చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు శాంక్షన్ చేశారు, అదందరికీ మీకు తెలుసు. ఇక ఇదివరకు గంజాయి కాఫీ తోటల్లో గంజాయి పండిస్తే ఇప్పుడు కాఫీ తోటలే 1,00,000 నుంచి 2,00,000 ఎకరాలకి సాగు పెంచారు. ఇక తోటపల్లి రిజర్వాయర్ చెరువులు నింపేందుకు ప్రత్యేక జీవో తెచ్చాం. ఉత్తరాంధ్ర సృజల సెవెంత్కి 960 కోట్లు కేటాయించాం. అంతేకాకుండా భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశాం. ఇక చీపుర్పల్లి ఫ్లైఓవర్ కూడా పూర్తయింది. ఈ విధంగా మనము ఉత్తరాంధ్రకి ఎన్నో పెట్టుబడులు ఎంతో మరి ఉత్తరాంధ్రని ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే తింటే గార్లే తినాలి, పుడితే ఉత్తరాంధ్రలోనే పుట్టాలనే మాదిరిగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో ఉపాధి కల్పన లేకపోతే వాళ్ళకి నిధులు శాంక్షన్ చేసే విధానం చూస్తుంటే